యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం సంఘం ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా పద్మశాలి సహకార సంఘం చైర్మన్ దుడుగు ఉప్పలయ్య మాట్లాడారు। యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘం ఆధ్వర్యంలో శనివారం సంఘ ఆవరణలో రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు। ఈ సందర్భంగా పద్మశాలి సహకార సంఘం చైర్మన్ దుడుకు ఉప్పలయ్య మాట్లాడుతూ చేనేత కార్మికులకు అండగా అభయహస్తం పథకంలో 168 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు। చేనేత సంఘం కార్మికులకు నేతన్న భద్రత ద్వారా ప్రతి కార్మికునికి ప్రతి సంవత్సరం 18,000 నేతన్న భద్రత ద్వారా లబ్ధి చేకూరుతుందని అన్నారు। అనుబంధ కార్మికునికి 6,000 ఖాతాలో జమ చేయడం జరుగుతుందని అన్నారు। రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేనేత భద్రత 18 సంవత్సరాలు నిండిన ప్రతి కార్మికుని 5 లక్షల రూపాయల జీవిత బీమా వర్తిస్తుందని అన్నారు। 57 సంవత్సరాలు పైబడిన వారికి జీవిత బీమా వారు జిల్లా చేనేత సహకార సంఘం ద్వారా ప్రతి కార్మికునికి జీవిత బీమా వర్తిస్తుందని, ఇది ప్రభుత్వం ప్రతి కార్మికునికి అందే విధంగా చర్యలు తీసుకుందని అన్నారు। ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు సుంచు యాదగిరి, చిందం ప్రకాష్, ఎల కృష్ణహరి, పగడాల అంబదాస్, బొల్లం పెంటయ్య, కస్తూరి మధు, బిట్ల వెంకటేశం, సుంచు ఆంజనేయులు, శ్రీపతి లక్ష్మీనారాయణ, దోర్నం రమేష్, దుడికే సత్యనారాయణ, దోర్నం గోపాల్ సంఘ సభ్యులు పాల్గొన్నారు। చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మికుల ఐక్యత, చేనేత కార్మిక చేనేత కార్మికుల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి 3 పథకాలు ముఖ్యమంత్రి గారు నిన్న జీవో రిలీజ్ చేసి 168 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది। అందుకు గాను మన సంఘ సభ్యుల తరఫున వారికి పాలాభిషేకం చేయడం జరిగింది। ఈ అభయహస్త పథకంలో భాగంగా మనకు 3 పథకాలు అంటే నేతన్న పథకం అంటే నేతన్న పొదుపు పథకం, త్రిప్తి పథకం ఫస్ట్ది। అది ఇదివరకు మనం 3 సంవత్సరాలు ఉండే, అది 2 సంవత్సరాల్లో కుదించి అది చేయడం జరిగింది। అది జియో టాక్ ఉన్నోళ్ళు మరియు అనుబంధ కార్మికులకు మనం 8% మనం కడితే 16% గవర్నమెంట్ కడుతుంది। ఇంకొకటి రెండవది పథకం ఏంటంటే నేతన్న భరోసా పథకం కింద జియోటా కలిగిన నేత కార్మికునికి సంవత్సరానికి 18,000, అలాగే అనుబంధ కార్మికునికి 6,000, అంటే కుటుంబానికి 24,000 రూపాయలు సంవత్సరానికి ఇవ్వడం జరుగుతుంది। అదే మూడవ పథకము నేతన్న భద్రత పథకం అంటే ఇదివరకు 57 సంవత్సరాల వరకే ఎక్స్గ్రేషియా 5 లక్షలు ఉండే, ఇప్పుడు ఏజ్ లిమిట్ లేకుండా 18 సంవత్సరాల నుంచి వెళ్ళి ఏవో 57 సంవత్సరాల వరకు ఎల్ఐసి ఇస్తుంది। 57 పైబడ్డ వాళ్లకు